వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు, అది వేరే విషయం. అనేది ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనే అంశం మీ పారామీటర్స్లో ఎక్కడైనా వచ్చిందా? ఇంకా స్టిల్ పీపుల్ వాంటెడ్ దట్ టు హ్యాపెన్? లేదు కదా. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సీట్ల సర్దుబాటు విషయంలో 21 స్థానాలకు అడిగాడో అప్పుడు మాత్రం వాళ్ళ జనసేన క్యాండిడేట్స్లో కొంచెం అసంతృప్తి చూసాం. ఇది ఏంటి ఇంత చేసి 21 స్థానాలైనా అది ఇదని. కానీ పవన్ కళ్యాణ్కి అన్నీ తెలుసు కాబట్టి ఆలోచించే నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి నాయకులందరినీ కోఆర్డినేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అండ్ పవన్ కళ్యాణ్ కోటరీలో హీఈస్ ద డెసిషన్ మేకర్, హీఈస్ ద కింగ్ మేకర్. సో ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు అక్కడ. అంటే ఆయనకు అంతే ప్రాధాన్యం చంద్రబాబు గారు 29 వరకు ఇస్తారని అనుకోవాలి మనం. ఎవరైనా నెగిటివ్ అంటే ఎందుకు మనం నెగిటివ్ అనుకోవాలి? కాదు అంటే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి, మనకి నచ్చకపోయిన ఇలాంటి ప్రశ్నలు 100% వస్తాయి. 10లో 9 మంది నెగిటివే మాట్లాడతారు, ఒకటే పాజిటివ్ మాట్లాడతారు. ఎందుకంటే అంతకుముందు ఆ పార్టీకి బీజేపీతో ఉన్న సంబంధాలు, అనుబంధాలు, ఉన్న తగాదాలు ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చినప్పుడు బీజేపీకి ఆ సందేహం ఉంటుంది, ఈయనకి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిందండి డెవలప్మెంట్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒకవేళ బీజేపీ అడ్డుపడింది అనుకోండి, ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకు వాళ్ళు ఎలాగో ఎన్డీఏ మీటింగ్కి వెళ్తున్నారు, కన్వీనర్గా కూడా ఆయనకు ఆఫర్ ఇచ్చారు, 48 hours టైం ఇవ్వండి అని అడిగారు. ఆయన బహుశా నిన్న మాట్లాడారు కాబట్టి రేపటి మధ్యాహ్నం లోపల, రేపు కూడా ఉంటే ఆయన ఢిల్లీలో, రేపు మధ్యాహ్నం లోపల మరేమన్నా దాని మీద మాట్లాడతారేమో. మరోపక్క కాంగ్రెస్ నుంచి కూడా ఆయనకి పిలుపు అందుతోంది. అవును, ఆయన ఎవరు కేసీ వేణుగోపాల్ అండ్ పక్కన ఇంకొక దగ్గర నుంచి నితీష్ కూడా పిలిపిస్తున్నాడు. ఆయన ఒకరు ఇస్తున్నారు, యువతల శివకుమార్ మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ పాత మిత్రులు. అంటే పాత మిత్రులు అయినప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే ఒక స్పెషల్ స్టేటస్, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఇది మెయిన్ ఎజెండా కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి తీసుకునే నిర్ణయం ఇది. అంటే ఒక్కడు తీసుకునే నిర్ణయం కాదు, కలిసి తీసుకునే నిర్ణయం కాబట్టి ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్. తెలుగుదేశంలో ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంది సార్. వాళ్ళు ఏదైనా సరే, నాయుడు గారి దగ్గర గొప్ప లక్షణం ఏంటంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే పోలిట్ బ్యూరోలో పెడతారు. అవును, డిస్కస్ చేస్తారు. 100% దే డిస్కస్ ఎట్ లెంత్. అవును, నిర్ణయం ఏందే కానీ అందరి అభిప్రాయాలు పరిగణలో తీసుకుంటారు. జనసేనలో అది లేదు, అది ఉంటే జనసేనలో బాగుంటుంది. మొన్నటి వరకు జనసేన విడిగా పోటీ చేసిందండి, ఇప్పుడు కలిసి పోటీ చేశాయి కాబట్టి ఆ పొలిట్ బ్యూరో ఇప్పుడు అందరికి కలిపే ఉంటుంది, నో డౌట్. అంటే ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా మీరైనా పొలిట్ బ్యూరో మెంబర్స్ అందరూ కూర్చొని తీసుకోవాల్సిందే. ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వీళ్ళ మెయిన్ ఎజెండా ఏంటి? ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్. సార్ 4 ఇష్యూస్ ఉన్నాయి సార్. రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, వైజాగ్ రైల్వే జోను, అండ్ ఇంకొకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవటం. అది ఆల్రెడీ అయిపోయింది. ప్రైవేటీకరణ అడ్డుకున్నారు. ప్రైవేటీకరణ ఎక్కడ అడ్డుకున్నారు? స్టేల్మేట్ ఉంది, ప్రతిష్టంభన కొనసాగుతుంది అంతే. దాని మీద ఫైనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ ఎ కాల్. ఆ కాల్ కనుక ఇప్పిస్తే ఆయన హీరో ఏంటి, ఛాంపియన్ అవుతాడు. ఫస్ట్ వీళ్ళు రాజధాని నిర్మాణం మీద ఫోకస్ చేస్తారండి. అట్ ద సేమ్ టైం మెగా డిఎస్సీ ఏదైతే ప్రామిస్ చేశాడో నిరుద్యోగులందరికీ కూడా మెగా డిఎస్సీ కింద ఒకటి వేస్తాడు, నో డౌట్. ఇక ఒక్కొక్క సంక్షేమ పథకాలు ఆయన సూపర్ 6లో ఏదైతే ఉందో ఒక్కొక్కటి చేసుకుంటూ పోతూనే రాజధాని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ని ఇంకా అమ్మటానికి ఏమున్నాయండి? ఒకవేళ సంక్షేమ పథకాలు ఆయన ఇవ్వాలంటే వెల్త్ క్రియేట్ చేయాలి, ఉన్న సంపదని, ఉన్న ఆస్తులను అమ్ముకోవాలి. ఆయన ఏది ప్రిఫర్ చేస్తారు? చంద్రబాబు నాయుడిని అమ్ముకోవాలి లాస్ట్కి. మీరు అడుగుతున్నారు కాబట్టి ఇంకేముంది అమ్ముకోవడానికి? ఆల్రెడీ అన్ని తాకట్టు పెట్టాడు కదా జగన్మోహన్. మొత్తం వెళ్ళిపోయినాయి, కొన్ని తాకట్లో ఉన్నాయి, కొన్ని అమ్మేశారు. మరి ఈ క్రమంలో ఆయనకు ముందున్న ఆప్షన్స్ ఇప్పుడు సూపర్ 6 అంటే ఫ్రీ బస్సు. అవును, ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు మహిళలు 1500 రూపాయలు, 4 ఉన్నారనుకోండి 6000, ఇంకా ఇతరత్ర బోల్డెన్ స్కీమ్స్ దాంట్లోనే. ఇవన్నీ తీరాలి అంటే స్పెషల్ స్టేటస్ అనేది ఒకటి ఇంపార్టెంట్. సో ఈ నిర్ణయం అనేది 2 రోజుల నిర్ణయం అనేది అక్కడే ఉంటుంది. రైట్. స్పెషల్ స్టేటస్ ఇంపార్టెంట్ అంటే నేను అడుగుతాను, నీతి ఆయోగ్ పర్మిషన్ లేకుండా స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి లేదు కదా? అది కూడా వాస్తవమే. బట్ ఇద్దరు కలిసి ఉమ్మడిగా ఇవాళ మీటింగ్ ఉంది కదా ఇద్దరికి, వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకొని ఏదైనా చేస్తారు. బట్ మనం వెయిట్ చేద్దాం ఏం చేస్తారు అనేది, దాని మీద అప్పుడు మనం ప్రశ్నిద్దాం. సో మీకు నమ్మకం ఉంది 100%? స్పెషల్ స్టేటస్ అని తేనె తుట్టిని మళ్ళీ కలుస్తారంటారా? 100%. అది ఎవరి ద్వారా వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ ద్వారానే వస్తుంది కదా. ఇప్పుడు బీజేపీ ద్వారా పోవాలంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ నుంచే పోవాలి కదా. అది కుదిరించింది అంటే పంతులు ఆయనే కదా. సో అది స్పెషల్ స్టేటస్. వాట్ అబౌట్ రైల్వే జోన్ అండి? రైల్వే జోన్ గురించి జరిగిన టస్సులు మీకు చెప్పాలి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగినప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు. ఈ రైల్వే జోన్కి సంబంధించి ఆ కార్మికులు, ఉద్యోగులు అందరూ వెళ్తే అబ్బాయి ఇప్పుడు కాదు మనం తర్వాత చేద్దామని సీఎం రమేష్ గారు చెప్పారట. చెప్పేసరికి రైల్వే మంత్రి దాన్ని వాయిదా వేసుకున్నారు.
ఏదో శంకుస్థాపన చేయడానికి స్థలం కూడా ఐడెంటిఫై చేశాను. స్థలం ఇచ్చామనేమో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెబుతుంది, లేదు అది మీటి కాదు కదా మా అవసరాలకి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ అది స్థలం ఇచ్చామని చెప్పింది ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ ఇచ్చారు. అవును, మాకు అది సరిపోదని రైల్వేస్ వాళ్ళని. అవును. అంటే ఇప్పుడు సెంట్రల్లో ఎట్లాగో బీజేపీ ఉంది కదండి, తెలంగాణ అదే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమిలోనే ఉంది టీడీపీ. సో ఈ 5 సంవత్సరాల్లో ఈ టాస్క్ కూడా కంప్లీట్ అవుతుంది అనుకున్నాను. అంటే పెండింగ్ పనులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే సమన్వయంగా వెళ్తారు, సమిష్టిగా వెళ్తారు, కంప్లీట్ చేసుకుంటారు. ఏది చిన్న చిన్న లోపాలను సెట్ చేసుకుంటారు, అదే అనిపిస్తుంది. బట్ ఈ 5 ఏళ్లలో ఒకవేళ పవన్ కళ్యాణ్ పక్కకు వచ్చాడు అనుకోండి, మీరు అన్నట్టు స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు కూడా ప్రతిపక్ష హోదాలో కూడా ఉండే అవకాశాలు రాకపోయినా కూడా ఆయన పార్టీని ఆయన డెవలప్ చేసుకోవాలి, చేసుకుంటాడు. ఆయన ఉంటూ కూడా అలయన్స్లో కూడా ఎవరి పార్టీని వాళ్ళు డెవలప్ చేసుకుంటే తప్పేం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెయిన్ చర్చ ఏముండబోతుందంటే, గవర్నమెంట్ ఏర్పడడం వరకు ఒక ఎత్తు, సామాజిక వర్గాల పరంగా చూస్తే నిన్న గెలిచిన వాళ్ళందరూ కూడా అన్ని సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు ఆ మినిస్ట్రీ కూర్పు అనేది చాలా టాస్క్. 8 స్థానాలు గెలిచిన బీజేపీకి ఏమి ఇస్తారు? వాళ్ళకి 3, జనసేనకి 3 అంట. 21 స్థానాలు గెలిచిన వాళ్ళకి 14. 21 స్థానాలు గెలిచిన జనసేనకి ఏమి ఇస్తారు? 135 స్థానాలు గెలిచిన టీడీపీ ఏం తీసుకుంటారు? అండ్ సీనియర్ నాయకులు అని చెప్పుకునే కొంతమంది టికెట్ సాక్రిఫైస్ చేసిన నాయకులు ఎవరు? ఇటు సైడ్ మైలవరం దేవినేని ఉమా కావచ్చు, అటు రాజంపేట జగన్మోహన్ రాజు గారు కావచ్చు, వాళ్ళని అకామిడేట్ చేస్తారు ఎమ్మెల్సీ. అదే ఇటు సైడ్ బీదా రవిచంద్ర యాదవ్ కావచ్చు, అదేవిధంగా మొన్న గెలిచిన చరిత్ర తిరిగి రాసిన పయ్యావల కేశవ్ గారు. అంటే వీళ్ళందరికీ ఎవరు ఏం చేస్తారు అనేది ఇప్పుడు చర్చ. ఈ 2-3 రోజులు అయితే ఇదే ఉంటుంది వాతావరణం. ఇప్పుడు మీరు చెప్పిన ఏమైతే ఉండవు. ఈ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం ఒకసారి ఆ లిస్టులోకి వద్దామా?